నమస్తే న్యాయ వేదిక కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి న్యాయ వేదిక కార్యక్రమంలో మన టాపిక్ దంపతులు వివాదాల్లో ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఎం వెంకటేశ్వరి గారు. నమస్తే అండి వెంకటేశ్వరి గారు. ఈరోజు మనం చర్చిస్తున్నటువంటి ఈ అంశం చాలా ఇంపార్టెంట్ అనమాట, చాలా క్రూషియల్ వన్. అంటే దంపతులు వివాదాల్లో ఉంటే పిల్లల పరిస్థితి, వీళ్ళు గొడవ పడుతూ ఉంటారు కానీ పిల్లల భవిష్యత్ అనేది మాత్రం చాలా ప్రశ్నార్థకమైనటువంటి టాపిక్ అనమాట. సో దాని గురించి ఒకసారి చాలా మంచి, అంటే మీ మాటల్లోనే నిజం చెప్పాలంటే మీ ప్రశ్నలోనే ఈ పిల్లలు అంటే దంపతులు వివాదాల్లో పడినప్పుడు పిల్లల యొక్క పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుంది, ఆ అంశం ఎంత కీలకమైనటువంటి అంశము అన్న విషయాన్ని మీరు చాలా చక్కగా రెండు మాటల్లోనే చెప్పారు. ఎందుకంటే ఒక మాట చాలా బాగుంది, వాళ్ళ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. అదే నిజం చెప్పాలంటే సరైనటువంటి సమాధానం. అయితే ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా వారి వారి వివాదాలని తీర్చుకోవడానికి చట్టం యొక్క ఆసరా తీసుకొని ఏదో విధంగా వాళ్ళ యొక్క ఈగోని సాటిస్ఫై చేసుకుంటారు. సపోజ్ ఒక భర్త భార్య నుంచి విడిపోవాలి అని అనుకుంటే విడాకులకు వేసుకొని అతను విడిపోయినప్పుడు, అంటే విడాకులకు అతనికి అనుకూలంగా వచ్చినప్పుడు, కోర్టు ఆర్డర్ వచ్చినప్పుడు అతను ఈగో సాటిస్ఫై అవుతుంది. అలాగే ఒక భార్య భర్త నుంచి విడిపోవాలనుకున్నప్పుడు ఆమె కూడా అదే కేసు వేసుకున్నప్పుడు ఆమె ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది. కానీ వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి పిల్లలు నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఉన్నటువంటి వివాదానికి వారికి ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ళ వలన వివాదాలు వచ్చినటువంటి పరిస్థితి కాదు. అలాగే వాళ్ళ ఈగో గురించి తల్లిదండ్రులు గొడవ పెట్టుకున్నటువంటి విషయము కాదు. లేదా తల్లిదండ్రులకు వచ్చినటువంటి కోర్టు ఆర్డర్ వలన వీళ్ళ ఈ యొక్క ఈగో సాటిస్ఫై అయ్యేటటువంటి విషయము కాదు. కానీ వాళ్ళ భవిష్యత్తు మాత్రము వాళ్ళకి ఏమాత్రము సంబంధం లేనటువంటి విషయంలోనే ప్రశ్నార్థకంగా మారిపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయము, చాలా కీలకమైనటువంటి అంశం. కనుక ఈ విషయాన్ని చాలా మటుకు చాలా వారాల పాటు నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే కోర్టులోని తరచుగా నేను చూస్తున్నటువంటి అనేక కేసుల్ని ఉదాహరించుకుంటూ అంటే ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, అంటే చట్టం ఉన్నా కూడా ప్రాక్టికల్గా చట్టాన్ని మించి జరిగేటటువంటి పలు అంశాలు ప్రాక్టికల్గా కోర్టులో జరుగుతుంటాయి. వాటి గురించి నేను చర్చించాలనుకుంటున్నాను. అయితే ముందుగా మీరు అడిగినట్టు వాళ్ళ జీవితం ఏ విధంగా మారుతుంది, మరి వారి పరిస్థితి ఏంటి, చట్టపరంగా వారికి కలిగేటటువంటి భద్రత ఏంటి అనే విషయానికి వస్తే వాళ్ళకు భద్రతను కలిగించేటటువంటి చట్టము గాడ్స్ అండ్ వాట్స్ యాక్ట్ అనేటటువంటి గార్డియన్షిప్ అండ్ వాట్స్ యాక్ట్ అనేటటువంటి యాక్ట్ ఉన్నది. దాని ప్రకారము ఎవరికి పిల్లలు చెందవలసి ఉంటుంది, భార్యాభర్తల మధ్యన వివాదాలు వచ్చినప్పుడు వారికి లభించవలసినటువంటి హక్కులు ఏమిటి, లేదా గార్డియన్షిప్ ఒక తల్లికి కానీ అని తండ్రికి కానీ ఇచ్చినప్పుడు వేరొక వ్యక్తికి ఏ విధమైనటువంటి హక్కులు ఉంటాయి, మరి పిల్లలకు వాళ్ళు దూరం అయిపోవలసి ఉంటుందా, పిల్లలకు దగ్గర అయ్యేటటువంటి పరిస్థితి ఉందా, పిల్లలకి ఎప్పుడు కూడా గార్డియన్గా ఉండేటటువంటి అవకాశం ఉందా, వాళ్ళకి ఆస్తుల విషయంలో కానివ్వండి, మెయింటెనెన్స్ విషయంలో కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అని చెప్పేటటువంటి యాక్టే గాడ్స్ అండ్ వాట్స్ యాక్ట్. ఆ యాక్ట్ ప్రకారము మరి పిల్లల యొక్క పరిస్థితిని చట్టం నిర్ణయిస్తూ ఉంటుంది. ఆ నిర్ణయంలోని అప్పుడప్పుడు నిజం చెప్పాలంటే పిల్లల యొక్క శ్రేయస్సుకే ప్రాముఖ్యతను ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు శ్రేయస్సుకు మించి కూడా తప్పిదాలు కూడా జరుగుతున్నటువంటి పలు సందర్భాలు ఉన్నాయి. వాటిని రాబో కాలంలో మనం చర్చించుకుందాం. తప్పకుండా మేడం. మనకి ముందుగా శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారండి. శ్రీనివాస్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. వెంకటేశ్వర గారు. నమస్తే శ్రీనివాస్, చెప్పండి. మేడం గారు, నాది కొంచెం కష్టమైన మాటేనండి. విషయం ఏంటంటే మా మిస్సెస్, నాకు నా మిస్సెస్ మ్యారేజ్ 15 years అండి. ఓకే. ఇద్దరు పిల్లలు. ఓకే. మ్యారేజ్ కి ముందరగానే మ్యారేజ్ ఏమి ఇద్దరికి ఆస్తులు లేకపోతే సొంత అక్క కూతురు నేను పెళ్లి చేసుకొని MSc BD వరకు చదివించాను. పెళ్లి కాకముందు కూడా అక్క కూతురు నేనే చదివించాను. ఓకే. పెళ్ళైన తర్వాత అమ్మాయికి కలిసి బాగానే ఉన్నాం. 10 years ఇద్దరు పిల్లలు. ఓకే. ఈ పెళ్ళైన తర్వాత ప్రైవేట్ జాబ్స్ లో, రియల్ ఎస్టేట్స్ లో బాగా ఇన్కమ్ బాగుంటే ప్రొపరేట్ ఫార్మ్ అన్న ఉద్దేశంతో కొంచెం భయం వేసి ఈవిడ పేరుని నా సొంత డబ్బులతోనే చాలా ఆస్తులు పెట్టానండి. ఓకే. సడన్ గా 7 years బ్యాక్ ఈ ఆస్తులన్నీ తీసుకొని వాళ్ళ అమౌంట్ దగ్గర కూర్చుంది. రమ్మంటే రాదు, ఈ ఆస్తులు మొత్తం నాయననేసి అసలు నన్ను ఆస్తుల మీదకి వెళ్ళకుండా ఆపేసి పిల్లలు కూడా తీసుకెళ్లిపోయి ఆవిడ దగ్గర పెట్టేసుకుంది. ఓకే. 7 years బట్టి ఇప్పుడు HMOP వేసాను, పాస్ అయింది. MC వేసింది, అది డిస్మిస్ అయిపోయింది. ఆవిడకి క్రిమినల్ కేసులు పెట్టి కొట్టానండి, అవన్నీ ఫెయిల్ అయిపోయాయి. అన్నింటిలో కూడా ప్రాపర్టీస్. ఏమండి 1 minute శ్రీనివాస్, మొదట ఆమె ఏమన్నా కేసు వేశారా, మొదట ఆమె వేశారా మీరు వేశారా? నేనే కాపురానికి రామని HMOP వేసాను. ఓకే. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ పాస్ అయింది, ఎలా అయింది. ఓకే. నెక్స్ట్ MC వేసింది, నేను HMOP వేసేసరికి MC డిస్మిస్ అయింది. పిల్లలకి ఏం కట్టే పని లేదు. పిల్లల పేరు మీద కూడా ప్రాపర్టీస్ పెట్టానండి. ఓకే. రైట్.
రాశానని చెప్పాను, పెట్టారు, అది కూడా డిస్మిస్ అయిపోయింది, అది కూడా నో గిల్టీ అని వచ్చింది. అంటే 498 ఏనా? లేదు మామూలుగా సిపిసి ఏదో ఒక 324 ఏదో. ఓకే. వీటిలో కూడా నేను కొట్టలేదు, నో గిల్టీ అని పాస్ అయింది, బాగానే ఉంది. ఈ ప్రాపర్టీస్ అన్ని జడ్జిమెంట్స్ లో కూడా నేనే కొన్ని ఆవిడ పేరు పెట్టారండి. వెరీ గుడ్. ఓకే మేడం చిన్న మాట అండి. ఇప్పుడు ఆ ఆస్తులు మొత్తం రద్దు చేసి ఆవిడ పేరు మీద పిల్లల పేరు మీద మార్చడానికి ఛాన్స్ దొరుకుతాయి వీటిని బేస్ చేసుకొని ప్లీజ్. తప్పకుండా చేసుకోవచ్చు, అవకాశం ఉంటుందా? తప్పకుండా అవకాశం ఉంటుంది. అయితే ఇది శ్రీనివాస్ ఒక్కరికి సంబంధించినటువంటి ప్రశ్న అని నేను అనుకోవట్లేదు. ఇటువంటి సమస్యలో ఉన్నటువంటి వారు తరచూ అంటే నేను వింటూ ఉంటాను. అంటే ఆస్తులు అంటే ఇది మ్యాట్రిమోనియల్ ఇష్యూ కాకుండా వేరేగా జనరల్గా కూడా మనం తీసుకున్నప్పుడు ఏ ఆస్తి అయినా కానివ్వండి వివాదంలో పడినప్పుడు ఆ ఆస్తి ఆ వ్యక్తికి వివాదంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ విధంగా సంక్రమించింది అన్నది మొదట చూడవలసి ఉంటుంది. ఆ సంక్రమించిన దాన్ని బట్టి ఆ ఆస్తి ఎవరికి చెందేటటువంటి అవకాశం ఉందన్నది సెకండ్ ఇష్యూ. ఆ రెండు చూసినప్పుడు మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ మనం శ్రీనివాస్ కేసు తీసుకున్నప్పుడు చాలా సింపుల్గా 15 సంవత్సరాల వైవాహిక జీవితంలోని మేనగోడల్ని పెళ్లి చేసుకోవడము, మేనగోడల్ని అతనే చదివిపించాడు. అంటే మ్యారేజ్కి ముందు కూడా అతనే చదివిపించాడు, తర్వాత కూడా అతనే చదివిపించాడు. నాకు తెలిసి ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్లో కానివ్వండి, మెయింటెనెన్స్ కేసులో కానివ్వండి, లేదా ఈ అజాల్ట్ కొట్టడం దాంట్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఈ ఆస్తులు ఇతనే కొన్నాడు అన్నది ఎస్టాబ్లిష్ అయింది అని ఆయన చెప్పారు. అంటే ఎవిడెన్స్లో ప్రూవ్ అయింది. ఎందుకంటే ఎప్పటి నుంచి ఎప్పుడు మటుకు ఆమె స్టూడెంట్గా ఉన్నది, పెళ్ళయిన తర్వాత ఎప్పటి నుంచి ఎప్పుడు మటుకు ఆమె స్టూడెంట్గా ఉన్నది అన్న రికార్డు తీస్తే స్టూడెంట్ రికార్డ్ వచ్చేస్తుంది. ఇన్ని సంవత్సరాలు ఆమె విద్యార్థిగా ఉన్నది. విద్యార్థి దశలోనే ఆమె సంపాదించేటటువంటి అవకాశం లేదు. ఆ తర్వాత ఒకవేళ ఆమె ఉద్యోగం చేస్తుంటే ఎప్పటి నుంచి ఎప్పుడు మటుకు ఆమె ఉద్యోగస్తురాలు, ఆ ఉద్యోగం చేసేటప్పుడు ఆమెకు ఆదాయం ఏంటి, ఈ ఆదాయం ఈ కొన్న ఆస్తుల యొక్క వాల్యూ తీసుకుంటే ఈ ఆదాయంతో ఈమె కొన్నదా లేదా అన్నది సింపుల్గా ప్రూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా ట్రయల్లోని ప్రూవ్ అయినప్పుడు ఈ ఆస్తులు ఎవరివే అన్నది తేలిపోయినప్పుడు ఆ ఆస్తులు అతనివే అని డిక్లేర్ చేయించుకోవాలి. అంటే ఇతనప్పుడు మెయింటెనెన్స్ కేసులోని రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్లో ప్రూవ్ అయిందన్నారు కాబట్టి దాన్ని బేస్ తీసుకొని డిక్లరేషన్ వేసుకొని ఈ ఆస్తులన్నిటికీ నేనే ఏమంటారు ఓనర్ని అని చెప్పేసి అతను ప్రూవ్ చేసుకుంటే ఆ తర్వాత ఇతను ఓనర్గా ప్రూవ్ అయిన తర్వాత ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పిల్లల పేరు మీద పెట్టాలి అని అనుకుంటున్నాను అని అన్నాడు కాబట్టి అతని పిల్లల పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఈ కేసులో చాలా సింపుల్, ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఈస్ కోర్టు ద్వారా అది పొందవలసినటువంటి అవకాశం. ఇవన్నీ చూపించి ముందు అతని పేరు మీద మార్చేసుకొని తర్వాత ఎవరి పేరు మీద డిక్లేర్ చేయించుకొని తర్వాత ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు గారు మధుర నుంచి కాల్ చేస్తున్నారండి. నాగేశ్వరరావు గారు చెప్పండి ప్రాబ్లం ఏంటో. వెంకటేశ్వరి గారు నమస్తే నాగేశ్వరరావు గారు చెప్పండి. ఇప్పుడు మేడం ఇప్పుడు మా వదిన చనిపోయిందండి. ఓకే. అయితే ఎస్బీఐ బ్యాంక్ లోని 100 రూపీస్ కట్టిందండి ఇన్సూరెన్స్. కడితే బ్యాంక్ మేనేజర్ అన్నారు యాక్సిడెంట్ అయితేనే ఇస్తారు లేకపోతే తీరని అన్నారు మేడం. అది మేడం ఆమె క్యాన్సర్ తో చనిపోయిందండి, ఆపరేషన్ ఫెయిల్ అయ్యి. అయితే మేము కేసు పెట్టకుండా పోస్ట్ మార్టం చేయలేదు మేడం. అది జరిగింది మేడం. మాకు బ్యాంక్ దగ్గర పోతే ఎలాంటి వాటికి లేవు, యాక్సిడెంట్ అయితేనే ఇన్సూరెన్స్ వచ్చేస్తుందని చెప్తున్నారు మేడం. ఓకే, ఇప్పుడు మీరు దాని గురించే కదా అడిగేది? అవును మేడం. ఓకే, సింపుల్ థింగ్, ఇందులో ఏం లేదు. వీళ్ళు బ్యాంకులోని వాళ్ళ వదిన గారు పేమెంట్ చేసింది మేబీ యాక్సిడెంట్ క్లెయిమ్కి సంబంధించిన ఇన్సూరెన్స్కి సంబంధించి అయి ఉంటుంది. బట్ ఆమె డెత్ క్యాన్సర్తో చనిపోయారు ఆమె. సో అంటే హెల్త్ వీళ్ళ అతని ఉద్దేశం, ఇప్పుడు అడిగినటువంటి వారి ఉద్దేశం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్లోని మేము కవర్ అవుతామా లేదా, మేబీ వాళ్ళు అనుకుంటున్నది హెల్త్ ఇన్సూరెన్స్ అనుకుంటున్నట్టున్నారు. ఆ హెల్త్ ఇన్సూరెన్స్లోనే ఒక మెడికల్ ప్రాబ్లంతో చనిపోయింది కాబట్టి, క్యాన్సర్తో చనిపోయింది కాబట్టి మేము ఆ క్యాన్సర్ కవరేజ్లో రావాలి, మాకు డబ్బు రావాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. మేబీ ఆమె ఓపెన్ చేసినటువంటి ఇన్సూరెన్స్ మేబీ యాక్సిడెంట్ ఇన్సూరెన్సో ఏదో అయ్యి ఉంటుంది. ఆ కవరేజ్ అంటే ఈ క్యాన్సర్తో చనిపోయినటువంటి క్యాన్సర్ అనేటటువంటి మెడికల్ ప్రాబ్లం ఆ కవరేజ్లోని రాకపోయి ఉండొచ్చు. మేబీ దట్ ఈస్ ద రీజన్ బ్యాంక్ వాళ్ళు రెఫ్యూజ్ చేసి ఉండొచ్చు. సాధారణంగా నేషనల్ బ్యాంక్స్ ఫ్రాడ్ చేయడం కానివ్వండి, డిప్రైవ్ చేయడం కానివ్వండి అన్నది జరగదు. ఒకవేళ వాళ్ళకి ఇంకా ఏమైనా అనుమానం ఉంటే ఒక అడ్వకేట్ ద్వారా లీగల్ నోటీస్ ఇప్పించమని చెప్పండి, దానికి రిప్లై వస్తుంది. ఆ రిప్లైలోనే ఎందుకు వీళ్ళు ఈ కవరేజ్లో రారు అన్నది తెలిసిపోయేటటువంటి అవకాశం ఉంది. ఓకే మేడం. నెక్స్ట్ కాల్ అర్చన గారు సంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారండి. అర్చన గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో.
నమస్తే మేడం. నాకు 9 years పాప ఉంది మేడం. చెప్పమ్మా. మా ఆయన కోర్టులో కేసాయండి. స్కానర్ తెచ్చుకున్నారు. తనకు మానసికంగా బాగాలేదు, పాపను చూసుకోలేదు సరిగ్గా అని చెప్పేసి. నాకేం అర్థం కాదు, కొంచెం కొంచెం గట్టిగా క్లారిటీగా చెప్పమ్మా. చెప్పండి అర్చన గారు. నాకు 9 years పాప ఉందండి. ఓకే అమ్మా. పాపను తన దగ్గరనే పెట్టుకొని కోర్టులో కేసేసాడండి. స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు పాపని ఇవ్వ అని. ఓకే. అయితే పాపను కూడా చూడనివ్వట్లేదు. కేసులో కూడా 5 years నుంచి కోర్టుకు తిరుగుతున్నానండి నేను. ఏది పాప కావాలనా? తను ఇవ్వని వేశాడు, నేను కావాలని వేశాను. ఓకే అమ్మా. ఓకే. 5 years నుంచి దూరం ఉన్నాం మేము. ఓకే. ఓకే. ఇది జ్యుడిషియల్ సపరేట్ చేశాడు సబ్ కోర్ట్ లో. డిస్ట్రిక్ట్ కోర్ట్ లోనేమో పాపని ఇవ్వాలని వేశాడు. ఓకే. కేసు ఏమవుతుంది? నాకేమో కలిసి ఉండాలనుంది పాపతో. ఇప్పుడు కేసు ఏమవుతుంది అన్నది నేను చెప్పలేనమ్మా. ఎందుకంటే మీరు ఆల్రెడీ కేసు 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. మీకు కన్సర్న్డ్ అడ్వకేట్స్ ఉంటారు. మీ అడ్వకేట్స్ మీరు ఆ కేసు ఎలా నడిపిస్తున్నారు అన్నది నా ముందు ప్రజెంట్గా లేనటువంటి విషయము. మీ అడ్వకేట్స్ గారే మీకు చెప్పగలుగుతారు ఆ కేసు ఏం జరుగుతుంది, చివరికి జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుందని వారు చెప్పగలరు. అయితే ఒక్కటి నేను చెప్పగలను ఏంటంటే 5 సంవత్సరాల నుంచి మీ పాపని చూసేటటువంటి అవకాశం కూడా అతను కల్పించట్లేదు. అంటే నాకు తెలిసి అయితే మీరు విజిటేషన్ రైట్స్ అనేటటువంటి పిటిషన్ సెక్షన్ 26 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ క్రింద నా పాపను నేను చూసుకునేటటువంటి అవకాశం ఇవ్వండి, కల్పించండి అని చెప్పేసి విజిటేషన్ రైట్స్ అడగవచ్చు. అలాగే సెక్షన్ 12 ఆఫ్ గాడ్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద కూడా పాపని నాకు ఆదివారం పూట నా దగ్గర పంపించాను, లేకపోతే శనివారం పూట మా దగ్గర సెలవుల్లో పంపించండి అని పెటిషన్ పెట్టుకోవచ్చు. తప్పకుండా కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఎందుకు తప్పకుండా నేను ఒత్తి చెప్తున్నానంటే సాధారణంగా తల్లులకి బిడ్డల యొక్క కస్టడీ కానివ్వండి, బిడ్డల్ని చూసేటటువంటి అవకాశం కానివ్వండి, కోర్టులు నో అని చెప్పేటటువంటి అవకాశాలు చాలా తక్కువ. కానీ చాలా మటుకు అంటే నేను ఈ విషయంలోని నా అభిప్రాయం ఇది, తండ్రులకి చాలా మటుకు కోర్టులు ఈ రైట్ని డిప్రైవ్ చేస్తున్నాయి. దానికి వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అంటే బిడ్డను శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని తల్లికే ఇవ్వడం జరుగుతుంది అని చెప్తున్నారు. కానీ బిడ్డ శ్రేయస్సు తల్లిదండ్రులు ఇద్దరితోనే ఉంటుంది తప్పితే ఒక్కరితో ఉంటుంది అన్నది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేను. చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే చాలా చదువుకున్నటువంటి దంపతులు, అంటే ముఖ్యంగా డాక్టర్స్ని కూడా నేను చూశాను. డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, ఇంకా ఎక్కువ చదువులు చదువుకున్నటువంటి వారు కూడా ఎవరి దగ్గర పిల్లలుంటే, సపోజ్ తల్లి దగ్గర పిల్లలుంటే తండ్రి చాలా చెడ్డవాడు, దుర్మార్గుడు, అతని దగ్గరికి వెళితే నిన్ను ఇది చేస్తారు అది చేస్తారు అని ట్యూటర్ చేస్తారు. అదే తల్లి దగ్గర ఉంటే తండ్రి దగ్గర ఉంటే తండ్రి కూడా అలా ట్యూటర్ చేసేటటువంటి పనులు చేస్తున్నారు. కనుక అటువంటి సమయంలో పిల్లల్ని ఎగ్జామిన్ చేసినప్పుడు పిల్లలు ఎవరి దగ్గర వాళ్ళు ఉండడానికి అలవాటు పడ్డారో వాళ్ళ దగ్గరే ఉంటాము, మిగతా వాళ్ళు చెడ్డవాళ్ళు అనేటటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరచడం వల్ల కోర్టులో కూడా బలవంతంగా ఎందుకు వాళ్ళని అక్కడి నుంచి తీసి వీళ్ళ దగ్గర పంపించాలని అనే ఆలోచనతోని, అంటే మానసికంగా వాళ్ళు డిస్టర్బ్ అవుతారేమో అనే ఆలోచనతోని పంపించటం లేదు. కానీ ఆ తర్వాత సమాజంలోని వాళ్ళు ఏ విధంగా కృంగిపోతారు అన్న విషయాన్ని చాలా తక్కువ మంది నోటీస్ చేస్తున్నారు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు స్కూల్స్తోని పిల్లలు, చిన్న పిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు, ఇంకా చిన్న పిల్లలు, ఇంకొంచెం ఊహ వచ్చినటువంటి పిల్లలు, వాళ్ళ స్కూల్స్లోని తోటి సహ విద్యార్థులు వాళ్ళని మీ నాన్న ఏం చేస్తారు అని అడిగినప్పుడు వాళ్ళకి సమాధానం ఉండదు. మీ నాన్న ఎందుకు రాలేదు పలానా ఫంక్షన్కి, ప్రోగ్రెస్ కార్డ్ తీసుకోవడానికి ఎందుకు రావటం లేదు, టీచర్స్ మీటింగ్కి ఎందుకు రావటం లేదు, యాన్యువల్ ఫంక్షన్స్కి ఎందుకు రావటం లేదు అని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఆ చిన్న మనసు ఎంతో బాధకు లోనయ్యి, మానసిక క్షోభకు లోనయ్యి వాళ్ళు మానసికంగా కూడా కృంగిపోయేటటువంటి పరిస్థితులు. అటువంటి పిల్లల్ని నేను స్వయంగా ఎంతో మందిని చూశాను నిజంగా. అయితే ఆ పిల్లలు తల్లిని అడిగినప్పుడు తల్లి కసురుకోవడం, లేదా తండ్రి దగ్గర ఉంటే తండ్రి కసురుకోవడం వల్ల ఎక్కడ తిడతారో అని అక్కడికే వాళ్ళు సైలెంట్ అయిపోయి ఆ బాధను మనసులోనే అణుచుకొని వాళ్ళు రాను ఒక మానసికంగా కృంగిపోతున్నారు. అటువంటి పిల్లలు ఎంతోమంది నా దగ్గరికి ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళ మదర్ కానివ్వండి, వాళ్ళ ఫాదర్ కానివ్వండి దూరంగా ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి ఆంటీ ఇట్లా అని చెప్పేసి చెప్పడము చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. అయితే కోర్టులోని అంత ఇదిగా చెప్పుకునేటటువంటి అవకాశం అక్కడ వాతావరణం ఉండదు కాబట్టి మరి ఆ పిల్లలు ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. కానీ చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే
పిల్లలు సక్రమంగా పెరగడానికి, మానసికంగా శారీరక పరంగా ఆరోగ్యంగా పెరగడానికి తల్లి తండ్రులు ఇద్దరు ఆవశ్యకత ఉన్నది. ఉంటేనే, ఎందుకంటే తల్లి జన్మనిస్తే తండ్రి జీవితాన్ని ఇస్తాడు, సమాజంలో ఒక భద్రతను కల్పిస్తాడు. తల్లి ఎంత అవసరమో తండ్రి కూడా బిడ్డలకు అంతే అవసరం. ఇక్కడ కోర్టులకు చెప్పే కంటే కూడా నా ఉద్దేశం, ఎవరైతే దంపతులు వివాదంలో ఉన్నారో దయచేసి మీ వివాదాన్ని మీ మటుకే పరిమితం చేసుకోండి. బిడ్డల మటుకు వాటిని ఎక్స్టెండ్ చేయకండి. మీ ఇద్దరి మధ్యన గొడవలు ఉంటే మీ ఇద్దరే పెట్టుకోండి, కానీ బిడ్డకు మాత్రం తండ్రి దుర్మార్గుడు అని చెప్పొద్దు, తల్లి దుర్మార్గురాలని చెప్పొద్దు. తల్లిపైన ఉన్నటువంటి, స్త్రీ పైన ఉన్నటువంటి గౌరవం, తల్లిపైన ఉన్నటువంటి గౌరవాన్ని సమాజంలో ఆ విధంగానే ఉంచండి. తండ్రిపైన ఉండేటువంటి భయం, భక్తిని అదే విధంగా ఉంచితేనే రాబో తరాలు ఒక సక్రమమైన మార్గంలో పెరిగేటటువంటి అవకాశం ఉంది. కనుక ఈ కేసులోని ఆ అమ్మాయి తప్పకుండా విజిటేషన్ రైట్స్ అడగొచ్చు, కోర్టులు తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నేను వెల్కమ్ బ్యాక్.